హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ 2024 కొత్త సంవత్సరం రాగానే కాదు కొత్త సినిమాలతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అంతకు మించి ఎంటర్‌టైన్‌మెంట్ తో రెడీ అయ్యింది. పక్కా కమర్షియల్ కంటెంట్ దగ్గర నుంచి యాక్షన్ ఫిక్షన్ మూవీస్ వరకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సినిమాలు రెడీ అవుతున్నాయి. సంక్రాంతి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ సంవత్సరం రాబోతున్న టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో 2024లో కమింగ్ సూన్ అంటున్న సినిమాలేంటో ఎప్పుడు రిలీజ్ అవుతాయో డీటెయిల్ గా చూసేద్దాం. తెలుగు సినిమాల కోసం టాలీవుడే కాదు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ జానర్స్ లో కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్న టాలీవుడ్ 2024 లో కూడా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అలా సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తే మహేష్ బాబు గుంటూరు కారంతో ఫెస్టివల్ ని సందడిగా మొదలు పెట్టబోతున్నారు. ముచ్చటగా మూడోసారి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద ఇప్పటికే విపరీతమైన హైప్ ఉంది. మహేష్ మాసిజం ని ఓ రేంజ్ లో చూపిస్తున్న త్రివిక్రమ్ మాస్ ఎలిమెంట్స్ నే ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటు పాటలు కూడా మాస్ బీట్ తో ఉండడంతో గుంటూరు కారం మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీగా మారిపోయింది. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. జనవరి నుంచి వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్పెషల్లీ సంక్రాంతి బరిలోకి జనవరి 12నే వస్తున్న మరో సినిమా హనుమాన్. నిజానికి చిన్న సినిమా అయినా ఈ మూవీ క్రియేట్ చేస్తున్న హైప్ తో సినిమా మీదున్న బజ్ తో మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో జాయిన్ అయింది హనుమాన్. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రవితేజ 2024లో రిలీజ్ చేస్తున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్ తో ఈగల్ తో జనవరి 13న సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు రవితేజ. అంతేకాదు ఈ సంవత్సరంలో రవితేజ హరీష్ శంకర్ తో మొదలుపెట్టిన మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో రాబోతున్న మిస్టర్ బచ్చన్ ఇప్పటికే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 2024 సంక్రాంతి మామూలుగా ఉండదు. స్టార్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ ఇంట్రెస్టింగ్ సినిమాలతో రాబోతున్నారు. అలా వెంకటేష్ సీరియస్ సబ్జెక్ట్ తో ఎమోషనల్ యాక్షన్ మూవీ సైంధవ్ని జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కే ఫేవరెట్ గా ఉన్న వెంకీ ఈ సినిమాతో యాక్షన్ లవర్స్ కి కూడా మోస్ట్ వాంటెడ్ అయిపోయేలా ఉన్నారు. కొన్నాళ్ల నుంచి సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగార్జున కూడా 2024లో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నారు. నాగార్జున స్టైల్ విలేజ్ మాస్ యాక్షన్ డ్రామా నా సామిరంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లకి బ్రేక్ వేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2024 సంక్రాంతి దగ్గర నుంచి సాలిడ్ సినిమాలతో స్టార్ట్ అవుతోంది. జనవరిలో పండుగ సీజన్ కి అన్ని స్టార్ మూవీస్ బరిలోకి దిగుతుంటే ఫిబ్రవరిలో మాత్రం ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వ్యాలంటైన్ మంత్ ఫిబ్రవరిలో చిన్న సినిమాలైన ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. జనవరి 2న సుహాస్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ రిలీజ్ అవుతోంది. కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ లాంటి కంటెంట్ డ్రివైన్ సినిమాలు చేస్తున్న సుహాస్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో మరోసారి ఆడియన్స్ కి దగ్గరవుతా అంటున్నాడు. మరోవైపు అదే రోజు సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ మధ్య పాన్ ఇండియా వైడ్ గా కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. 2024లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో మోస్ట్ ఎక్సైటింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ టిల్లు స్క్వేర్. టిల్లు మూవీతో సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంత కాదు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలానే ఇప్పటి వరకు టీజర్లు పాటలు ఉన్నాయి. ఈ అంచనాలతోనే ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతోంది టిల్లు స్క్వేర్. స్టార్ స్టడెడ్ మూవీస్ ఎన్నున్నా టిల్లు కనిపిస్తే అందరూ అటు షిఫ్ట్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు టిల్లు ఫ్యాన్స్. మెగా ఫ్యామిలీలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతోంది. పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ మూవీ మార్చి 8న రాబోతోంది. ఈ డబుల్ స్మార్ట్ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. అందుకే డబుల్ స్మార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
అదే రోజు విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విశ్వక్ ఈసారి తన యాక్షన్ యాంగిల్ కూడా చూపించబోతున్నాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో. విజయ్ దేవరకొండ సినిమా అంటే జనరల్ గానే ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. అలాంటిది తన జానర్ మార్చుకుని ఫ్యామిలీ కంటెంట్ చూపిస్తూ తన కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన పరశురాం డైరెక్షన్ లో రెండోసారి మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా మార్చి ఎండింగ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. సమ్మర్ లో ఈ సినిమాతోనే టాలీవుడ్ సినిమా సీజన్ స్టార్ట్ అవుతోందని తెలుస్తోంది. 2024లో అసలు సిసలు సినిమాల సందడి మొత్తం సమ్మర్ తోనే స్టార్ట్ అవుతోంది. సమ్మర్ నుంచి స్టార్ స్టడెడ్ మూవీస్ వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నుంచి మొదలుపెట్టి బాలకృష్ణ వరకు, ప్రభాస్ దగ్గర నుంచి బన్నీ వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. RRR తర్వాత కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. షూట్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా మేజర్ షెడ్యూల్స్ షూట్ చేస్తున్న దేవర ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తోంది. స్టోరీ ఎలిమెంట్స్ తో పాటు ఎన్టీఆర్ కి హీరోయిన్ గా జాన్వి, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమా మీద క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలతో పాన్ వరల్డ్ హీరో అయిపోయిన నాని తన నెక్స్ట్ మూవీని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సంవత్సరానికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న నాని 2024లో వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటున్నారు నాని. స్టార్ డైరెక్టర్ శంకర్ చరణ్ కాంబినేషన్ లో చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ చరణ్ ఈ క్రేజీ కాంబినేషన్ లో భారీ మేకింగ్ తో వస్తున్న గేమ్ చేంజర్ అసలు స్టోరీ ఎలా ఉంటుందో, శంకర్ ఫస్ట్ తెలుగు మూవీ మేకింగ్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలివేషన్, అగ్రెషన్ ని పీక్స్ లో చూపించబోతున్న సినిమా ఓజీ. పవన్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ చేయకపోయినా 2024లో గ్యారంటీగా పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి రిలీజ్ అవుతోందని తెలుస్తోంది. వాటిలో ఇప్పటికే 50% కంప్లీట్ అయిపోయిన ఓజీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు పవన్. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలివేషన్, అగ్రెషన్ ని పీక్స్ లో చూపించబోతున్న సినిమా ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా ఓజీ 2024లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ మూవీ లిస్ట్ లో యాడ్ అయింది. సలార్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ మీద క్రేజ్ పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కల్కి కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గ్యారంటీగా 2024లో రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో బన్నీ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తోందా అని వెయిట్ చేస్తున్నారు గ్లోబల్ ఆడియన్స్. ఫస్ట్ పార్టీకి మించి స్టార్ క్యాస్ట్, 400 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. స్టార్ హీరోల సినిమాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారంటే అది పెద్ద విషయం కాదు. కానీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి మరికొన్ని సినిమాలు. మరి ఈ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో యాడ్ అయిన సినిమాలపై ఓ లుక్ వేద్దాం. స్టార్ మూవీస్ తో పాటు ఫస్ట్ టైం కెరియర్ లో పవర్ఫుల్ యాక్షన్ డ్రామా చేస్తున్న నాగ చైతన్య కూడా 2024లో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా తండెల్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడంతో 2024 ఇయర్ ఎండ్ లోపు రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిఖిల్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వయంభూ, శర్వానంద్, కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు అడవి శేష్, మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గూఢాచారి 2తో పాటు శృతి హాసన్ తో అనౌన్స్ చేసిన డెకాయిట్ సినిమాలు 2024లో ఇంట్రెస్టింగ్ మూవీస్ గా రిలీజ్ కాబోతున్నాయి. 2023లో మిస్ అయిన స్టార్లు 2024లో ఎక్సైటింగ్ సినిమాలతో రాబోతున్నారు. దీనికి తోడు ఎప్పటి నుంచో ఆడియన్స్ ని ఊరిస్తున్న సినిమాలు కూడా కొత్త సంవత్సరంలోనే థియేటర్లకు వస్తున్నాయి. ఇవి కమింగ్ సూన్ 2024 మూవీస్.